నేను విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు. విజయసాయిరెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయిరెడ్డి గారికి ఇష్టము. విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురుని అడాప్టెడ్ కూతురు. కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు గుండెలు పగిలిపోయాయి. నువ్వు కనిపెట్టడం, ఆయన అడగడం ఏంటి, నువ్వు కనిపెట్టడం ఏంటి, ఇదేంటి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి అని క్వశ్చన్లు పడ్డా నేను. సరే కనిపెట్టావమ్మా, నవ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్ సార్ ఇవన్నీ కూడా. సరే నాకు డాక్యుమెంట్ చూపించండి, ఐ విల్ టేక్ ఎ డెసిషన్. డాక్యుమెంట్ చూపించదు, హై ప్రొఫైల్ వ్యక్తులు, డాక్యుమెంట్ లేదు. అలా ఎలా నమ్ముతాను, నేను నమ్మను. ఒక 1 month సార్, January 3rd ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్. హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేర్లన్నీ మార్చేశాము, నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి. నమ్ముతానమ్మా, నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న. నువ్వు నమ్మాలి అంతే అంటది. నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్, ఇట్ ఇస్ అన్ IVF అని నేను డిసైడ్ చేశాను. అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అనేది. సరే మరి ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో, నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతోటే. చక్కగా చెప్పి ఎవరితో అంటే అవును పెద్ద ఆయనతోటి, విజయసాయిరెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని. ఇప్పుడు నేను పెద్ద ఆయన పోయి అడగలనా మేడం, పత్రికా విలేకరులు అడుగుతున్నా, పెద్ద పోయి అడగలనా విజయసాయిరెడ్డి గారిని? ఆయన గేట్ సార్ నేను ప్రధానంగా చెప్తున్నాను. నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను, IVF అని చెప్తే, సారీ హోటల్కి వెళ్ళాను. నా పెద్ద పాపను ఫోటోలో సార్, పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్. నేను ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు. ఈ పెద్ద పాపకు నేను ఏం ఆన్సర్ చేయాలి రేపు పొద్దున అని నేను మీరు నమ్మలేదు సార్. ఐ నాట్ డ్రామాటిక్ పర్సన్. పెద్ద పాపను గుండెలకు హత్తుకొని పడుకున్నా సార్, ఫోటోలో హత్తుకొని పడుకున్నా. ఆ పాప పక్క దగ్గర తీసుకొని క్వశ్చన్ చేస్తుంది, IVF బేబీయా ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా? అసలు నేనైతే తండ్రి కాదు. ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది. నాకు నువ్వు ఆ సెప్టెంబర్ 1 week వచ్చినప్పుడు నా కడుపులో 8 weeks బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది. ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను. ఆ రోజు దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది. IVF అయితే IVF చూపించు, ఎవరైతే తండ్రి ఎవరో చూపించు. నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్. చూపించట్లేదు, నాకు చూపించదు. నా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్. ఆ రోజు ఒకసారి ఆలోచించింది సార్. ఇద్దరు ఆడపిల్లలు, IVF అంటుంది, డాక్యుమెంట్ చూపించదు, తండ్రి ఎవరో తెలియదు. ఏమంటే విజయసాయిరెడ్డి సార్ పేరు చెప్తాడు. పోనీ విజయసాయిరెడ్డి వెళ్ళి అడగలేను కదా, మీరేనా తండ్రి అని ఎట్లా అడుగుతాను? నేను అడగలేని పరిస్థితి సార్. ఆమె ఏదైతే చెప్తుందో నా పిల్లల ముందు, నా ఇద్దరు ఆడపిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మేము విడిపోలేదు. అమ్మాయి ఏదైతే డాక్యుమెంట్ చూపిస్తుందో అది ఫేక్ డాక్యుమెంట్. ఇందులోంచి బయటికి రానికి తను ఏదైతే షీఈ్ ఎస్టాబ్లిషింగ్ సమ్ ఫేక్. ఇఫ్ యూ వాంట్, నేను మీడియా ముందు, ఈ 10 కోట్ల తెలుగు ప్రజల ముందు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆమె ఏ డాక్యుమెంట్ అయితే చూపిస్తుందో ఆ డాక్యుమెంట్ ఫోరెన్సిక్ పంపించండి. అది 2024లో డమ్మీగా తయారు చేసినటువంటి డాక్యుమెంట్. దాంతో నాతో బలవంతంగా సైన్ పెట్టించుకుంది. నేను మీ ముందే చెప్తున్నాను, ఒకవేళ అది ఫేక్ డాక్యుమెంట్ అని కాకపోతే ఈ కేసు నేను వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాను. నేను చెప్తున్నాను, ముందే చెప్తున్నాను. ఆమె 2024లో జూన్ 11 నాతో బలవంతంగా పెట్టించుకున్న సైన్. అది ఫేక్ డాక్యుమెంట్. నా పిల్లల మీద ప్రమాణం చేసి, నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను భయభ్రాంతులకు గురి చేసి నన్ను మబ్బితది పెట్టి దాని మీద సిగ్నేచర్ పెట్టించుకుంది. సో ఇది సార్ నా వాదన. వస్తూ ఉన్నాయి సార్, అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి, అన్నోన్ నెంబర్స్ అయితే నుంచి వస్తూ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఆమె నర్వస్. నేను లీగల్గా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒకవేళ నా బాబు కాకపోయినప్పటికీ కూడా అది కూడా పసికున్న దేవుడితో దైవస్వరూపం కాబట్టి ఆ 3 పిల్లలకి, నాకు, ఈవెన్ శాంతికి కూడా, తనకు కూడా ప్రొటెక్షన్ కావాలి. అమ్మాయి కూడా ఒక స్త్రీ కాబట్టి ఈ దృష్ట్యా నేను కాపాడుకునికి, పిల్లలు కాపాడుకునికి మీడియా ముందుకు వచ్చాను. హోమ్ మినిస్టర్ మేడం అనితా మేడం కూడా కలిశాను. మేడం 15 నిమిషాలు 15-20 minutes పర్సనల్గా మాట్లాడారు. మదన్ 4 రోజుల నుంచి వస్తున్నటువంటి విషయం అంతా మాకు తెలుసు. మేమంతా వింటున్నాము, క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము, మెటికులస్గా ఎవరీ స్టెప్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. మ్యాటర్ కొద్దిగా సెన్సిటివ్గా ఉంది. అక్కడ ఒక ST అమ్మాయి, సో ఆల్రెడీ మ్యారీడ్, 2 ఆడపిల్లలు ఉన్నారు. అక్కడ ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నిజంగా లీగల్ డైవర్స్డా కాదా, ఇందులో ఏంటి అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, దీని వెనకాల అంటే బాబుల కన్నీ కారణం ఏంటి, ఏమన్నా హిడెన్ ఎజెండాస్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ మేము చూస్తాము. కాబట్టి మ్యాటర్ సెన్సిటివ్గా ఉంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళని సరే ఉపేక్షించేది లేదు. చట్టం తన పని తను చేసుకుంటే వెళ్తుందని మేడం నాకు గ్యారెంటీ ఇచ్చింది. సో నేను కూడా మేడం దగ్గర ఎమోషనల్గా ఏడవాల్సి వచ్చింది ఆ పరిస్థితిలో. కొన్ని వచ్చేస్తారు, అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తున్నాయి. సో ఇటువంటి టైంలో ఇక నాకు వేరే ఆప్షన్ లేదు. డైరెక్ట్ మేడం గారిని కలిస్తే మేడం గారు కూడా వెంటనే DGP గారు కూడా ఫోన్ చేశారు. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దిస్ బాయ్ అండ్ చిల్డ్రన్, వీళ్ళని మనం కాపాడుకోవాలి అనేసి మేడం కూడా నేను ఒకటే సార్, ఇప్పుడు నేనైతే స్వతహాగా నేను పెట్టిన పేర్లు కాదు.
నేను చెప్తున్నట్టు నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక 12 నెలలు నా బిడ్డగా శాంతి నా బిడ్డే అంటే మదన్ బిడ్డే నా బిడ్డే అని చెప్పి నన్ను నైవంచన చేసింది సార్. నైవంచన చేసింది. ఆ 9 నెలలు కడుపులో ఉన్నప్పుడు నాకు వీడియో కాల్ చూపించి నీ బిడ్డే అని చెప్పడము నేను ఎమోషనల్గా అటాచ్ అయిపోతాను. అది ఎంత నైవంచన మీకు తెలుసు, మీరందరూ తల్లిదండ్రులే. ఆ తర్వాత నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెల నేను IVF చేయించుకున్నాను అంటుంది. మరి IVF అయితే డాక్యుమెంట్స్ చూపించమ్మా, నాకు ఎవిడెన్స్ చూపించు తల్లి, అన్నోన్ డోనర్ అయితే నేను ఆలోచిస్తాను అంటే IVF లేదు ఏం లేదు, నేను ఐ హ్యావ్ ఏ ఫిజికల్ రిలేషన్ అంటుంది. మరి ఏంటి తల్లి ఇదంతా, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అమ్మ అంటే ఇక తను ఇదంతా చెప్పుకుంటూ వచ్చింది సార్. నేను విజయసాయి రెడ్డి గారికి బాబుని కన్నాను స్వయంగా చెప్పింది సార్. ఏ భర్త బయటకు వచ్చి భార్యను అలిగేట్ చేయడు సార్, అంత అవసరం లేదు, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నా కళ్ళల్లో చూసి మీరు నా నిజాన్ని గమనించవచ్చు. ఏ భర్త కూడా భార్యను అలిగేట్ చేసి కూతురులకు అన్యాయం చేయడు సార్. ఇది మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలీదు. ఒకటే సార్, ఇప్పుడు ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉంది. శాంతి గారేమో ఫోటోలు చూపించేసి ఆ పోతిరెడ్డి సుభాషే నా భర్త అంటారు. ఆయననేమో అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన అజ్ఞాతంలో ఉన్న 4 రోజుల నుంచి బయటకు రావట్లేదు. ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, 9th క్లాస్ కూతురు ఉంది, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. నేను మీకు ఒక వైరల్ పంపించాను, సుభాష్ రెడ్డితో నేను మాట్లాడాను. ఆ మాట్లాడిన దాంట్లో అసలు ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్, ఆ బాబుకి నాకు ఏ సంబంధం లేదు అని ఆయన అంటాడు. ఇప్పుడు అసలు ఆ బిడ్డకి తండ్రి ఎవరు నాకు అర్థం కావట్లేదు సార్. శాంతి నాకు స్వతహాగా చెప్పింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు అని చెప్తాడు. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారా, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారా, లేకపోతే నేనా? సో నేను ఒకటే సార్, మీడియా ద్వారా ప్రజల్ని, కోర్టుని, అందరిని రేపు కోర్టు కూడా వేసాను, అది టుమారో వీఆర్ గోయింగ్ టు ప్రొసీడ్. సో మీ ద్వారా ప్రజలను అడుగుతుంది ఏంటంటే ఆ బాబుకు రిలీఫ్, ఆ పాప పసికూన దైవ స్వరూపం కాబట్టి ఆ బాబుకు కూడా నిజమైన తండ్రి ఎవరో తెలిస్తే రాబోయే దినాల్లో సభ్య సమాజంలో గౌరవంగా బతుకుతాడు. రేపు స్కూల్కి వెళ్తే ఫలానా వాడు నా తండ్రి, ఐఎమ్ ద సన్ ఆఫ్ సో అండ్ సో అని రాసుకుంటాడు. ఐఎమ్ ద సన్ ఆఫ్ సో అండ్ సో ఎవరైనా కానీ. కాబట్టి DNA టెస్ట్ కంపల్సరీ కావాలి. DNA టెస్ట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ వాట్ ఐ అండర్స్టూడ్. ఓరల్గా చెప్పడం కాదు సార్, ఫోటోలు చూపించి ఓరల్గా చెప్పడం కాదు. DNA టెస్ట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ టు ఫైండ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్, అంటే లాంగ్ టర్మ్ సొల్యూషన్, ఎవర్ టైమ్ సొల్యూషన్. ఇప్పుడు ఇది చెప్పేసి రేపొద్దున DNA టెస్ట్ చేయకుండా ఇప్పుడు ఇతనే సుభాష్ గారి తండ్రి అని రేపొద్దున సుభాష్ గారు నేను తండ్రి కాదని అనుకోండి, ఆ బాబు మళ్ళీ నా దగ్గరకు వస్తాడు, నేనే తండ్రి అని. ఇవన్నీ ఎందుకు సార్? ఈ ఇష్యూని ఇప్పుడే ప్రొయాక్టివ్గా చొరవ తీసుకొని ప్రభుత్వం సహకారంతో జుడిషియరీ కూడా దాన్ని మానవతా దృక్పథం ఆలోచించి రేపొద్దున ఆ పిల్లోడు 1-2 సంవత్సరాలు స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళే లోపుగా అతనికి నిజమైన తండ్రి ఎవరో క్లినికల్గా ఆ పెటర్నిటీ టెస్ట్ ఏదో చేసి ఓ మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటే ఆ పిల్లోడు గౌరవంగా బతుకుతాడు సార్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఛాలెంజింగ్ బిఫోర్ ద మీడియా. ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ని ఫోరెన్సిక్ పంపించండి, లైట్ డిటెక్టర్ పంపించండి, నన్ను పిలవండి. ఫోరెన్సిక్ పంపిస్తే ఇది జూన్ 11వ తారీఖు 2024లో డమ్మీ ఫేక్ డాక్యుమెంట్. ఇది నన్ను బలవంతంగా భయపెట్టించి థ్రెట్ చేసి సైన్ తీసుకున్నారు. నేను జనవరి 3, 2024 పర్మనెంట్గా వచ్చాను. 2024 పర్మనెంట్గా వచ్చాను సార్. 2024 పర్మనెంట్గా వచ్చేసాను ఇండియాకి. ఇప్పుడు జనవరి నుంచి జరుగుతున్న భాగవతం ఇదంతా కూడా ఎగ్జాక్ట్లీ ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా. ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక మేడం ప్లీజ్ నా పాయింట్స్ అందరూ చేసుకోండి. 12 నెలలంతా నా బేబీ అని చెప్పింది, 1 నెలంతా అన్నోన్ IVF చెప్పింది, ఓ తర్వాత నోన్ డోనార్ దట్ ఈస్ విజయసాయి రెడ్డి సార్ అని చెప్పింది, 1 నెలంతా లేదు IVF కాదు, డాక్యుమెంట్స్ లేవు, ఫిజికల్ రిలేషన్షిప్ అని చెప్పింది. ఇదంతా కాదనేసి ఒక 4-5 పేర్లు మళ్ళీ ఏదో పేర్లు చెప్పింది. ఇదంతా కాదనేసి నాకు పిచ్చెక్కిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే దాంట్లో కొత్త పేరు వచ్చింది పోతిరెడ్డి సుభాష్ అని. మేడం భయంతో అంత పెద్ద మనిషిని అడగలేను కదా. ఆ రోజు ఫస్ట్ రోజే చెప్పింది, కానీ పోయి అడగలేను కదా, నువ్వేనా నా బిడ్డకు తండ్రిని అడగలేను. ఐ డోంట్ హ్యావ్ ఏ పక్కా ఎవిడెన్సెస్ లేవు సార్ నా దగ్గర. ఆమె చెప్పింది, శాంతి చెప్పింది. ఇది ఒక్కరు సార్ ఒక్కొక్కరు మేడం, ఒక్క నిమిషం సార్ మేడం, నేను పిల్లలకు న్యాయం చేయి, నాకు న్యాయం చేసేయి, నీకు విడాకులు ఇచ్చేస్తా. నేను డబ్బు ఇంత 30 కోట్లు 75 కోట్లు అడగలేదు మేడం. ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్. నాకు 30 కోట్లు ఇస్తావా, 75 కోట్లు ఇస్తావా, ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది మేడం 35 కోట్లు 75? అంటే ఇప్పుడు నన్ను 42 మధ్య వదిలేస్తున్నావు, మరి నాకు ఇంకొక పెళ్లి చేసుకోవాలో, నాకు ఎంత కొత్త ఐ నీడ్ జస్టిస్ ఇన్ ఎనీ ఫార్మ్, మానిటరీ ఆర్ ఎథికల్, ఐ డోంట్ నో, యూ మేక్ ఏ జస్టిస్. ఎవరు బిడ్డ అని తెలిసేంత వరకు ఐ విల్ గో ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్.
నాకు ఇద్దరి మీద డౌట్ ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు? పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎందుకు సైన్ పెట్టారు? సో ఆయన కూడా DNA టెస్ట్ రావాల్సిందే. శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా DNA